హలో ఆల్. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ స్మాల్ డివైస్ని మనం పల్స్ ఆక్సిమీటర్ అని పిలుస్తాము. సో ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది మనకి హాస్పిటల్ సెట్టింగ్లో పేషెంట్స్ని మానిటర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీన్ని ఎలా యూస్ చేస్తారో చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు అది డివైస్ ఆన్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గివ్ ద రీడింగ్ అనమాట. సో దీంట్లో మీరు చూసినట్లయితే SpO2 కనిపిస్తుంది, దాన్ని మనం ఆక్సిజన్ సాచురేషన్ అని పిలుస్తాము. అండ్ అలాగే PRBPM కనిపిస్తుంది కదా, దీన్ని మనం పల్స్ రేట్ అంటాం, లేదంటే బీట్స్ పర్ మినిట్ అని పిలుస్తాము. సో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కనిపిస్తుంది. సో మనం ఇది బ్యాటరీతో నడుస్తుంది అనమాట, బ్యాటరీస్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద SpO2 అండ్ పల్స్ రేట్ మనకి ఇక్కడ PI పర్సెంటేజ్ కనిపిస్తుంది. సో ఈ PI పర్సెంటేజ్ని లేదంటే ఈ PIని మనం పర్ఫ్యూషన్ ఇండెక్స్ అని పిలుస్తాము. సో ఈ పర్ఫ్యూషన్ ఇండెక్స్ అంటే ఏంటంటే పెరిఫెరల్గా బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అని చెప్పేసి అనమాట. దీన్ని నార్మల్ వాల్యూ వచ్చేసి 7 అబోవ్ ఉండాలి. సో ఇక్కడ ఈ పర్సన్కి 10-11 మధ్య ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఇట్స్ ఎ గుడ్ వాల్యూ. అండ్ PRBPM కనిపిస్తుంది కదా, అంటే నథింగ్ బట్ బీట్స్ పర్ మినిట్. 97 బీట్స్ పర్ మినిట్లో కొట్టుకుంటుంది ఇతని హార్ట్. అండ్ అలాగే SpO2 వచ్చేసి 98% ఉంది. సో విచ్ ఇస్ ఎ గుడ్ వాల్యూ. సో బిలో 95 ఉంటే మనం వెంటనే ఇంటిమేట్ చేయాలి. యాజ్ వెల్ 97 ఉంది కదా, సో అబోవ్ 110 అబోవ్ 100 ఉంటే కనుక అప్పుడు కూడా మనం డాక్టర్కి ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది పేషెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో బిలో 60 ఉన్నా కూడా డాక్టర్కి ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద పల్స్ ఆక్సిమీటర్. సో దీన్ని ఇలా పెడతారు. సో ఇలా పెట్టగానే ఇక్కడ మనకి రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, సో రీడింగ్ అనేది తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ.